హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ నేను మీకు బెండకాయ వేపుడు చేసి చూపిస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు ముందుగా 4 టేబుల్ స్పూన్స్ నూనె ఒక ప్యాన్లో వేసుకోండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు, ఒక చిటికెడు హింగువ, సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు, ఒక స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని బాగా ఉల్లిపాయలు మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. చిటికెడు పసుపు, ఇక్కడ నేను ముందుగా ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి, ఒక స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచుకున్నాను. అది కూడా వేసి కొంచెం బాగా కలిపెట్టుకోండి. ఇప్పుడు 1.5 స్పూన్ కారం పొడి, కారం కూడా బాగా వేగేంత వరకు మీరు మిక్స్ చేసుకోండి. ఇందులోకి నేను ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో బెండకాయ వేసి బాగా కలుపుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి. లాస్ట్లో ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసి మూత మూయకుండా ఈ బెండకాయ వేపుడిని ఒక 15 to 20 minutes లో ఫ్లేమ్ మీద వేయిస్తే మీకు బెండకాయ ఫ్రై రెడీ.